Self motivation is the ability to push yourself to take action. Stay consistent and keep going. మనం ఏం చేసినా మన కోసమే చేయాలి. ఎవ్వరో చెప్పారని మనము చేయకూడదు. ఎవ్వరో ఫోర్స్ చేస్తున్నారని మనము చేయకూడదు. మన ఎదుగుదల కోసం అండ్ మన ఫ్యూచర్ కోసం మనము చేయాల్సిన పనులు మనము ఖచ్చితంగా చేసి తీరాలి. ఒకరోజు మీ మూడు బాగా లేకపోయినా లేదా మీరు ఫెయిలియర్లో ఉన్నా చెయ్యాల్సిన పనులు మనము ఆపకూడదు. సెల్ఫ్ మోటివేషన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఐ విల్ డూ ఇట్ నో మ్యాటర్ వాట్ ఐ ఫీల్ నౌ. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ మోటివేషను అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ మోటివేషన్. రివార్డ్ కోసం లేదా ప్రశంసల కోసం లేదా ప్రెషర్లో ఉండి మనము చేసేది. దీన్నే మనము ఎక్స్టర్నల్ మోటివేషన్ అని అంటాం. నీ గోల్స్ కోసం, నీ వాల్యూస్ కోసం, నీ మైండ్ సెట్ కోసం చేసేదే ఇంటర్నల్ మోటివేషన్. రోజు తెల్లవారిన ఎవరో లేపితే మనం లేసేది ఎక్స్టర్నల్ మోటివేషన్. నీ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం నువ్వు లేస్తే అది సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ ఆల్వేస్ స్ట్రాంగర్ బికాస్ ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ ఎల్స్. మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోవటానికి 4 విషయాలు కావాలి. క్లియర్ గోల్, పర్పస్, థర్డ్ వన్ వచ్చేసి డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. చాలామంది అనుకుంటారు సెల్ఫ్ మోటివేషన్ అంటే ఎవరి నుంచో మనము ఇన్స్పైర్ అవటం కాదు. ఆ రోజు నువ్వు అలసిపోయినా, డల్గా ఉన్నా, ఎవరూ లేకపోయినా మీరు పూర్తి చేయాల్సిన పనులు నువ్వు పూర్తి చేయి. వాళ్ళ పని మానుకొని మనల్ని ఎవరు ఫాలో అప్ చేయరు. ప్రతిరోజు ఎవరో మనల్ని ఇన్స్పైర్ చేస్తూ కూర్చోడు. ట్రైనర్ ఉన్నా లేకపోయినా మీరు జిమ్కి వెళ్ళాల్సిందే. మీకు జ్వరం వచ్చినా లేదా మీ కాళ్ళు ఇరిగినా మీరు కాసేపు వెళ్ళి జిమ్కి వెళ్ళి కూర్చోవడమే సెల్ఫ్ మోటివేషన్. ఎందుకంటే మనము చేయాల్సిన పనుల్లో కన్సిస్టెన్సీ చాలా అవసరం. అందుకే మీరు డైలీ చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. పర్ఫెక్ట్ మూడ్ కోసం మీరు ఎదురు చూడొద్దు. మీ ప్రోగ్రెస్ మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. మీరు ఎందుకు మొదలుపెట్టారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ మీద ఆధారపడ్డ మీ అమ్మా నాన్న గురించి ఆలోచించండి. దేవుడు బయట నుంచి నీకు శక్తి ఇవ్వడు, దాన్ని నీ లోపలే దాచిపెట్టాడు. దాన్ని నువ్వే తవ్వి బయటికి తీయాలి. ఒక చిన్న విత్తనాన్ని ఎటో విసిరేయండి. అది మట్టిలో పడితే చాలు, ఎండకి ఎండి వానకి తడిసి దానికి అదే మట్టిలో నుంచి చీల్చుకొని బయటకు వస్తుంది, పెద్ద వృక్షం అవుతుంది. దానికి నువ్వు పెద్ద వృక్షం అవ్వాలని ఎవ్వరూ మోటివేట్ చేయరు. జీవితంలో దానికి ఏమవ్వాలో దానికి తెలుసు కాబట్టే అది అయ్యే వరకు ఆగదు. దాన్నే సెల్ఫ్ మోటివేషన్ అంటారు. మనకేమో ఇన్స్పైర్ అవటానికి బుక్స్లు కావాలి, కొటేషన్స్ కావాలి, లేదా ఇన్స్పైర్ చేసే లీడర్స్ కావాలి. రాళ్ళు రబ్బలు ఎన్ని అడ్డొచ్చినా నది ఆగదు, గమ్యం చేరే తీరుతుంది. ఎవరైనా చూశారా లేదా అని సూర్యుడు ఉదయించడు. మన కృషి మనము ఐడెంటిటీ కోసం చేయకూడదు, అది మన క్యారెక్టర్ అయి ఉండాలి.